ఇది గురువారం రోజు మినీ వ్లాగ్. ప్రతి గురువారం రోజు నైట్ పేడ తీసుకొనొచ్చి కలాపి చల్లుతూ ఉంటాను. పేడతో కలాపి చల్లడం అలవాటైన తర్వాత వాకిట్లో ఉట్టి నీళ్ళు చల్లి ముగ్గు పెడితే మంచిగా అనిపించదు. ఇందాకే ఆఫీస్ నుండి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసిన తర్వాత బట్టలు మడతేసుకొని ఇల్లు ఊడ్చేసి తర్వాత వాకిట్లోకి వచ్చేసాను. ఇక్కడ ఖచ్చితంగా అరగంట పట్టేస్తుంది. కలాపి చల్లటం చాలా టైమ్ టేకింగ్ గానీ నిజంగా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి వాకిలి. అంతేకాదండోయ్ చాలా మంచిది కూడాను. భారతీయులు ఏ పని చేసినా కూడా దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. పేడలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలుంటాయి కాబట్టి కలాపి చల్లటం వల్ల ఎలాంటి హానికరమైన క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదండోయ్ గడపకి పసుపు పెడతాం కదా! అది కూడా క్రిములని రానివ్వకుండా చేయటానికి మాత్రమే. ఇలా ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ మనకు తెలియకుండానే మనము ఫాలో అవుతున్నాం. అది ఒక ఆచారంలాగా. నిజంగా గ్రేట్ కదా! జొన్న రొట్టె వంకాయతో డిన్నర్ ఫినిష్ చేశాను. తర్వాత కాసేపు వాకింగ్ చేసేసి పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగటం అలవాటనమాట చిన్నప్పటి నుండి కూడాను. కానీ ఇప్పుడే పాలు కాగబెడితే విరిగిపోయాయి. ఇప్పుడే మా వాళ్ళొచ్చారు. ఫస్ట్ అదే ఆలోచిస్తున్నాను. పాలు విరిగిపోయాయి కదని. ఎవ్వరైనా ఇంటికొస్తే అదే ఆలోచిస్తాం కదా! దగ్గర కూడా లేవండి షాపులు. అదొక ఇబ్బంది. మా ఇల్లు కొంచెం ఔట్‌స్కట్స్‌లో ఉంటుంది కదా!